మన బంధాలు ఎన్నటికీ మరవకూడదు. కుటుంబ ప్రేమ అనేది ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది అనటానికి మీకు ఒక చిన్న కథ. ఒక పల్లెటూరులో ఉండే చిన్న కుటుంబం. శ్రీనివాస్, అతని భార్య లత మరియు వారి కొడుకు రవి. శ్రీనివాస్ చాలా కష్టపడి పొలం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. లత ఇంటి పనులతో బిజీగా ఉండేది. కానీ వీళ్ళిద్దరికీ కొడుకు రవిపై గొప్ప ఆశలు ఉన్నాయి. రవి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడతాడు అని. రవి తన ఊరిలో ఉన్న చదువు పూర్తి చేసుకొని పెద్ద నగరానికి చదువుకోవటానికి వెళ్ళాడు. ఆ రోజు లత ఎంతగానో ఏడ్చింది. శ్రీనివాస్ మాత్రం తన మనసులో బాధను దాచుకొని, మన బిడ్డ గొప్ప విద్యార్థి అవుతాడు, మన కష్టం ఫలిస్తుంది అని తన భార్య లతను ఓదార్చాడు. నగరంలో జీవితం కొత్తగా ఉండి రవి తన కుటుంబం కోసం కష్టపడి చదువుకున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అది కూడా ఏకంగా అతను విదేశాలకు వెళ్ళే అవకాశం పొందాడు. అతను విదేశాలకు వెళ్ళిన తరువాత కుటుంబానికి ఉత్తరాలు తగ్గాయి. ఫోన్ కాల్స్ చాలా తక్కువయ్యాయి. శ్రీనివాస్, లత ఇద్దరూ కొడుకు కోసం వేచి చూస్తూ రోజులు గడిపారు. మన రవి బిజీగా ఉన్నాడేమో అనుకుంటూ వారు అతనిపై గర్వంతో గడిపారు. కానీ తల్లి హృదయం మాత్రం కొడుకు ప్రేమ కోసం తపించింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రవి పెద్ద కారులో తన భార్యతో గ్రామానికి వచ్చాడు. అది చూసి తల్లి, తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించారు. అతనికి ఆంగ్లంలో మాట్లాడే అలవాటై ఎక్కువ తల్లిదండ్రుల మీద నిగ్రహం చూపించలేదు. తల్లిదండ్రుల జీవితం గురించి తక్కువగా పట్టించుకున్నాడు. అతని మాటల్లో దూరం వారిని తట్టుకోలేకపోయింది. తన తండ్రి మాట్లాడుతూ పొలం గురించి, పొలం కష్టాలు చెప్పినప్పుడు రవి అనాసక్తిగా స్పందించాడు. ఇవి వదిలేయండి, మీరు నగరానికి రండి, నేను చూసుకుంటా అని చెప్పాడు. లతకు తన కొడుకు మాటల్లో ప్రేమ కనిపించలేదు. తరువాత తన కొడుకు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు జరిగాక ఒకరోజు రవి ఉద్యోగం పోగొట్టుకొని తిరిగి తన గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తల్లికి ఆలింగనం చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రుల కష్టం ఎంత విలువైనదో అర్థమైంది. వాళ్ళు ఆదరించి తనకు ఒక దారి చూపించారు. అదే పెద్ద మనిషిగా మారిన మనసు చిన్నపిల్లల దాని వలె ఉండాలి అని తన తండ్రి చెప్పిన మాటలు రవి జీవితానికి మార్గదర్శకంగా మారాయి. అదే అంటారు, కుటుంబ ప్రేమ అనేది ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అందుకు మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.